మాటలతో దేవుడు మనం బలపరిచాడు. అలాగే రెండవ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పాఠ అంశం ఏమిటంటే, దేవునికి లోబడిన వాడు 3 రోజులు ఉపవాసం ఉండేను. ఈరోజు పాఠ అంశం ఏంటంటే, దేవునికి లోబడిన వాడు 3 రోజులు ఉపవాసం ఉండేను. వీళ్ళ జాగ్రత్తగా వినండి. దేవుడిని స్తుతించడం వలన నీ స్థితిగతులు మారిపోతాయి. దేవుడు మారుస్తానంటున్నాడు. నా ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే ఆయన ఇచ్చిన ఆరోగ్యమును, ఆయన ఇచ్చిన అనేకమైన తలంతులను అనుభవిస్తూ ఉన్నప్పుడు, నా ప్రియులారా, ఆయన నీ నుండి కోరుకున్నదల్లా ఒకటి, నన్ను మీరు స్తుతించండి, నన్ను ఆరాధించండి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియులారా, దీని ఊరుకునే నీవు స్తుతించబడడం లేదు, కానీ నువ్వు స్తుతించడం వలన, నీవు దేవుణ్ణి ఆరాధించడం వలన నీ స్థితిగతులే మారుస్తానంటున్నాడు. నీకు తెలియకుండానే నీ స్థితిగతులు మారిపోతాయి. ప్రియులారా, ఇదిగో ప్రభు అంటున్నాడు మన అందరితోనేమో, మీరు ఎక్కడ రావాలి, నా మందిరానికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు లోబడి నీవు మందిరానికి వచ్చి ఆయన స్తుతించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబం పట్ల, మీ పట్ల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధిలోకి వస్తూ ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నా పిల్లల దేవుడు చేసిన కార్యాలు నువ్వు స్తుతించడం వలన ఆ కార్యాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మహాపట్టణానికి శ్రమ కలుగుతుందని, ఆ పట్టణంలో వెళ్ళి నువ్వు ప్రకటన చెయ్యి, లేక సువార్త చెయ్యని ఒక ప్రవక్తకి, లేక ఒక దాసుడికి, లేక ఒక నాయకుడికి ఒక పని దేవుడు అప్పచెప్పి ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా అటు ఇటు తిరగకుండా, పక్కవారిని తిరగకుండా, మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మీరు నన్ను చూస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు చూటుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం దేవుడికి ఇచ్చిన సమయము 2 గంటలు. ప్రభు నీకు ఇచ్చిన సమయము ఎంత తెలియంటే 6 దినాలు నీకు దేవుడు నీకు ఇస్తున్నాడు. 6 దినాలు నీకు ఇచ్చి, నువ్వు కష్టపడమని చెప్పి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నువ్వు నాకు 2 గంటలు మా మందిరానికి రా, నన్ను ఏం చేయాలా, స్తుతించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ మాటకు లోబడిన నీవు మందిరానికి వచ్చావు. ప్రభు పిలిస్తే వచ్చావు మందిరానికి, మంచిది. ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? చాలా మంది వస్తారు, పాల్గొపడతారు, ఆరాధన చేస్తారు, దేవుడు మందిరం పని చేస్తారు, చక్కగా వాక్యం వింటారు. కానీ వారి లోబడని దేవుడు చెప్పిన మాట ప్రకారం వినకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా జీవించేవారు సంఘాల్లో అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఇదిగో దేవుడు మహాపట్టణానికి శ్రమ కలగబోతుంది. నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళి నువ్వు సువార్తను చెప్పు, లేక ఇదిగో నీ బ్రతుకును సరి చేసుకో, నీ పాపములు ఒప్పుకో, ఇదిగో పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో నీవు మొరపెట్టుకో. ఇది మొరపెట్టుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి నువ్వు సువార్తను చెప్పమని ఒక వ్యక్తిని పంపిస్తూ ఉన్నాడు అక్కడికి. కానీ అతను దేవుడు మాటకు లోపడకుండా ఏం చేద్దామండి, మరొక పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 763 పేజీ పరిశుద్ధ గ్రంథం చూద్దాం ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. మీ బాగా అర్థమవుతుంది. యెహోవాకు అమితై కుమారుడు యోనాకు ప్రత్యక్షమై ఇలాగు చెలవిచ్చును, నినివే పట్టణములో దోషము నా దృష్టికి ఘోరమైను కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి ప్రత్యేక పట్టణములకు
పారిపోవాలని యోనా ముప్పికు పోయి తరికితో పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకేమో ఇచ్చి యెహోవా నిలవగా వాడవారితో తరిగిపోవటకు వాడెక్కిన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. సహోదరి, నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఇదిగో నేను నీకు ఒక తలంతు ఇస్తూ ఉన్నాను. ఆ తలంతుని నువ్వు ప్రకటన చేయి. నీకు ఇచ్చిన తలంతును నువ్వేం చేయాలా? అభివృద్ధి చేయాలి. నువ్వు నీకు ఇచ్చిన వాక్యమును ఇతరులకు పంచండి. నీకు చెబుతున్న విన్న వాక్యమే అనేక బిడ్డలకు నువ్వు వాక్యం పంచమని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ప్రియారా, బహు జాగ్రత్తగా వినండి. ఎన్నో తరాలు ఎన్నో రోజుల నుండి మందిరానికి వస్తూ ఉన్నాం. మనం వస్తున్న మనము ఏ విధంగా ఉండగలుగుతున్నాము? ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఆయన్ని ఏర్పాటు చేసుకుని నిన్ను నిలబెట్టుకుని నిన్ను పాట పాడమని వాక్యం చెప్పమని ఆరాధన చేయమని మందిరంలో పని చేయమని మందిరంలో కట్టిమని పిల్లలు కావాలని దేవుడికి చెబితే ఇలా మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటలను ధిక్కరించి వేరొక లోకానికి పారిపోతున్నాం. పాపమనే లోకంలో కలిసిపోయి పాపాలతో కలిసిపోయి ఉంటున్నాం. ఇలా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నప్పుడు, నీకు తలం తీర్చినప్పుడు పిల్లారా, ఆయన ఎలాగైనా నిన్ను మనుసుకుంటాడు. ఎలాగైనా వారిని పిలుచుకుంటాడు. వారితో దేవుడు పని చేసుకుని ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారమ్మా? ఇంటి దగ్గర ఉన్నారా? 1 గంట అయిపోయింది. ఇంటికంటే తినవలసిన టైం ఇది. అయ్యగారు వాక్సంతో మమ్మల్ని ఉతకతానం చేస్తున్నాడు. ఇంటికి పంపించేస్తే శుభ్రంగా వండుకునేది ఏదో కడుమును తినేసి మనసు మీద ఎలక్ట్రా కొడుకు నిద్రపోదాం అనుకుంటున్నారా? ప్రియారా, ఇక్కడ ఉండండి. ఒక పావు గంట లేక ఒక 25 నిమిషాలు మీకు 4 మాటలు తిరిగేసి నేను ముగిస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రేమ దేవుని పెట్టారా? ఇదిగో వాడవానికి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పండి? యోనా. దేవుడు చెప్పిన పని విడిచిపెట్టాడు. నువ్వు చెప్పిన పని నువ్వు వెళ్ళి ప్రకటించమని చెప్పాడు, లేక బోధించమని చెప్పాడు, లేక సువార్త చెప్పమని చెప్పి ప్రభు ఒక పని అప్పచెప్పితే ఆ పనిని విడిచిపెట్టి అతను ఎక్కడ చెప్పండి మరొక పట్టణానికి ప్రయాణమవుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నమ్మకముగా ఉంటే నీ కుటుంబం ఆశ్రదింపబడుతుంది. నువ్వు దేవుడి మాటకు లోబడితే దేవుడు నీ కుటుంబాన్ని ప్రాంతాన్ని దీవిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడైతే వాడలోకి వెళ్ళారో వాడ ప్రయాణిస్తూ ఉంది. సముద్రం పైన అలజడి రేగింది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అలజడి రేగి ఆ వాడ మునిగిపోవడానికి అనేక విధాల కెరటలు వస్తున్న మునిగిపోతూ సిద్ధంగా ఉంది. దాంట్లో వాడ నాయకుడు వచ్చాడు. ప్రియులారా, వాడ నాయకుడు వచ్చి వాడలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మనం ప్రమాదమైన స్థితిలో మనం ఉన్నాము. ఈ వాడ తేరాలి అంటే, ఈ వాడ ఒడ్డుకు చేరాలంటే ఈ వాడలో ఉన్న ఏం చేయాలి? సముద్రంలో పడవేమని చెప్పాడు. వెంటనే సముద్రంలోకి వాడు తినవలసిన ఆహారం అంతా సమకూర్చుకున్న ఆహారం సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. అయినా ఏమని చెప్పండి? అలజడి తగ్గలేదు. పిల్లరా, ఆ వాడ నాయకుడు ఆలోచన చేసి అంటున్నాడు, వాడలో ఉన్న వాళ్ళతో అంటున్నాడు, అయ్యా మీరందరూ మీ దేవతలకు పూజలు చేయండి, ప్రార్థన చేయండి. ఏ దేవుడు కల్పిస్తాడో, ఏ దేవుడు రక్షిస్తాడో, ఈ మహా ఉప్పుల నుండి కాపాడగలవాడు దేవుడు ఒక్కడే కనుక మీ దేవతలకు మీ దేవుడికి ప్రార్థన చేయమని చెబుతూ ఉన్నాడు. అంత ప్రాణపై స్థితిలో ఉన్నారు అందరూ. కాబట్టి వారు ఏం చేస్తారండి? ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లగా ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరూ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుడు వాడ నాయకుడు వాడలో ఎవరైనా ఉన్నారేమో అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన పనిని మర్చిన యోనా అడుగు భాగంలోకి నిద్రిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది దేవుడు మీకు అప్పచెప్పిన పనిని విడిచి చాలా మంది
మంది ఏం చేస్తున్నారంటే మందిరములో నేను దేవుని బిడ్డనే అనుకుంటూ, నా ప్రియమైన దేవుని బిడ్డరా ఏం చేస్తున్నారంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా నీవు ఆయనతో నడవక లోకంతో నడుస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ, నీ ద్వారా నీ కుటుంబానికి కాపుదల వస్తుంది. నువ్వు ఎప్పుడైతే తొట్టిల్లి దేవుడి సన్నిధి మనిషి నీ ఇంతసారిగా తిరగడం ప్రార్థన చేస్తే, ఇదిగో వాడ మీద సముద్రం మీద అలజడి పుట్టినట్టుగా నీ కుటుంబం అలజడి ప్రారంభమవుతుంది. చాలా మంది అండి, అయ్యగారు మా పిల్లలకు బాగోలేదు, అయ్యగారండి నాకు కుటుంబం పరిస్థితి బాగోలేదని చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, ప్రార్థన కోరుకుని ఉంటారు. లేదా నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యను తెలుసుకుని, ఆ విషయం ఎందుకైనా కుటుంబ సమస్య వచ్చిందో, నా వల్లగానే వచ్చిందా అని ఎప్పుడైతే నువ్వు మోకరించుకుని నువ్వు చేసిన పాపములను ఒప్పుకుంటూ, నువ్వు చేసిన తప్పులను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ద్వారా నీ కుటుంబం ఏమవుతుంది, రక్షింపబడుతుంది, స్వస్థత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. యోనా గ్రంథము 1:6 చదువుకుందాం తల్లి. అప్పుడు యోనా వాడ దగ్గర భాగమున చదవమా సరే చదువు. అప్పుడు వాడ నాయకుడు అతను ఎందుకు వచ్చి, ఓ నిద్రపోతా నీకేమొచ్చినది, లేచి నీ దేవుడు ప్రార్థించుము, చావకుండా ఆ దేవుడు మనందు కనికరించేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు బిడ్డ. ప్రియరా, ఓ నిద్రపోతా నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయి. ఓ సోమరిపోతా నువ్వు లేచి నా సన్నిధిలో మోకరించి నా సన్నిధిలో మొదలుపెట్టు. నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియారా, నువ్వు ఎంతవరకు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావో, నువ్వు మందిరానికి వచ్చి ఇదిగో మందిరంలో ఉంటేనే నువ్వేదో చెప్పండి, పరిశుద్ధాత్మ పొందకుండా, పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడు పొందకుండా నిద్రపోతావేమో. దేవుడిని పిలుస్తూ ఉన్నాడు, ఓ నిద్రపోతాను లేచి ప్రార్థన చేయాల్సినాడు. ప్రియారా, ఇదిగో సముద్రమే అలజడి వేగింది. సముద్రం ఎప్పుడైతే అలజడి వేగిందో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అలజడిని చూచాడు యోనా పైకి వచ్చి. తప్పు చేసిన వారికి ఆ శిక్ష ఏమో తెలుస్తుంది కనుక ఆ పైన పరిస్థితులు చూచాడు. చూసిన పరిస్థితులు గమనించాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు కదా, ఇదిగో ఎవరి వల్ల ఆయన వారి నాయకుడు అంటున్నాడు, ఈ శ్రమ ఎవరి వల్ల వచ్చిందో, దేవుడి వల్ల వచ్చిందని వారు ఏమేమిటంటే చీటీలు వేసుకుంటున్నారు. ఆ సమయంలో ఓడ భాగం నుండి యోనా పైకి వెళ్ళాడు. వాళ్ళు చీటీలు వేసుకున్నప్పుడు ఎవరి పేరు వచ్చింది చెప్పండి, యోనా పేరు వచ్చింది. రాగానే అప్పుడు వారికి భయపడిన వారే ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. అయ్యో, ఈ ఉగ్రత వచ్చిన కారణం ఈయన ఎవరు బిడ్డో, ఆయన దేవుడు ఎంత గొప్పవాడు, ఈయన మనం చేసిన మన పరిస్థితి గడగడా ఒలిగిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇదిగో దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉంటే నా ప్రేమ అలజడి ఆ సముద్రం మీద వచ్చేది కాదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డగా ఆ అలజడి ఆ సముద్రం మీద వచ్చినప్పుడు దాన్ని గ్రహించారు ఎవరు చెప్పండి, యోనాగా. ప్రియులారా, ఎప్పుడైతే గ్రహించాడో ఆయన అంటున్నాడు వారితోని, అయ్యా దీనికి కారణము నేనే, కాబట్టి నన్నేం చేయండి, మీరు కారణం చేతులు కట్టి సముద్రంలో పడవేయమన్నప్పుడు ఇంకా ఎక్కువగా వారు భయపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయపడుతూ ఉంటున్నారు. ఆ భయమైన ఏం భయపడవద్దు, నన్ను ఏం చేయాలి, మీరు సముద్రంలో పడవేయమని యోనా గారు అన్నప్పుడు వారందరూ ఏం చెప్పండి, సముద్రంలో ఆయన్ని పడవేశారు. మీరు యోనా గారు పచ్చిమించి దూరం చదువుకోండి, నేను చెప్తున్నామని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చేపలు ఎప్పుడైతే అక్కడ పడవేశారో, ఇదిగో సిద్ధంగా ఉంది ఒక చేప. ఎప్పుడైతే తిమింగలం ఉందో, ఎప్పుడు యోనా గారు నీటిలో పడవేశారో, వెంటనే ఏం చెప్పండి, దేవుడి మాటలు లోబడి ఏం చెప్పండి, ఆ నోరు తెలుసుకు ఉంది. వెంటనే ఆయన్ని మింగివేసి ప్రయాణిస్తూ ఉంది. బిడ్డలారా, నా ప్రేమ దేవుడు ప్రయాణిస్తూ ఉంది. ఇదిగో మన కుటుంబంలోనే మనకు గాయము తగ్గితే కానీ, మనకు సోదర శరీరం కానీ మనకి ఎవరు జ్ఞాపకం చెప్పండి, దేవుడు జ్ఞాపకం ఉండడండి. సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చేసినప్పుడు ఏది మనకి జ్ఞాపకము ఉండదు. ప్రియులారా, ఎప్పుడైతే జ్ఞాపకం ఉండదో నా ప్రియమైన దేవుడు, ఒక దెబ్బ తగిలింది, ఒక గొప్ప తగిలింది, ఒక శోధన వచ్చింది, ఒక హింస వచ్చింది అన్నప్పటికీ ప్రభు
స్తుతించడం ప్రారంభిస్తాం. ప్రభు అంటున్నాడు కదా, ఆ శ్రమలో పడక ముందే నువ్వేం చెయ్యి, నన్ను ఆరాధించు, స్తుతించమని ప్రభు చెబితే ఆ మాటలు లోపడకుండా పారిపోతున్న యోనాను మన విషయం చాలా మంది ఉన్నాము. దేవుడి పని అంటే పారిపోయేవారు చాలా మంది ఉన్నారు. యోనా వారులే. నా పిల్లల, నిన్ను పేరు పెట్టి దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను ఆయన రక్తంలో కోరుకుంటున్న ఆస్తికర్తలుగా దేవుడు చేశాడు. నువ్వు చేయవలసిన పని నీ భుజాల మీద ఉంచాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి పని నువ్వు చేయగలవో, ఆయన నీకు ఇచ్చిన పని ఆ భారం కలిగి పోయగలవో, ఆ పనిని ప్రకటించగలవో, దేవుడిని బహుగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోనా గారిని ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో అప్పుడు చేప కడుపులో ఉండే యానా కొంచెం తెప్పులు అంతా ఇందా కాదండి. నా ప్రేమ బిడ్డరా, ఇది ఒక దెబ్బ తగిలింది కానీ ఆయనకి ఏం రాలేదు, బుద్ధి రాలేదు. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. ఆయన చేప కడుపులో ఉండి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ప్రియులారా, ఆయన చేప గర్భంలో ఉండి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో చదువుకుందాం. యోనా రాసిన గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 9 వరకు చదువుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. చదవండి. ఇలాగ ప్రార్థించును, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన పద్ధతినిచ్చును, పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు విని ఆయన మాట ప్రకారంగా ఆ పట్టణానికి బోధిస్తే ఆయనకి శ్రమ వచ్చేది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే చేప గర్భములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేప గర్భములో ఉండి ఆయన మొదలుపెట్టుకుంటున్నాడు. ఆ చేప గర్భం ఏమైనా చక్కటి డబుల్ బెడ్రూమ్ అండి కాదండి. ఆ చేప గర్భం ఆ ఎవరైనా నాశతో కూడిన ఆ గర్భములో ఉండి ఆ ఏం చెప్పండి యోనా గారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది అదే స్థితిలో మనం ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. కానీ నా ప్రియులారా, నిన్ను దీవిస్తున్న కొలది, నిన్ను ఆశీర్వదించగలది దేవుడు నువ్వు ఎందుకు మర్చిపోతున్నామో ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేపకట్లో ఉన్న యోనాకు మారుమనసు పొందింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గారు చేప గర్భంలో వెళ్ళగానే ఆయన ఏం పొందారంటే ఆయన కడుపులో ఉండగా ఆయన ఒక మారుమనసు కలిగింది. అప్పటి వరకు ఆయన ఏదో అనుకుంటున్నాడు, దేవుడు పిలిచాడు, నేను ఎలాగైనా సువార్త బోధిస్తున్నాను, ఎలాగైనా ఆయన మాట్లాడుతున్నాను అనుకున్నాడు. కానీ అతను చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అతనికి ఏమొచ్చింది చెప్పండి, మనసులో మార్పు వచ్చిందండి. ఎప్పుడైతే చేప గర్భంలో ఉండి నేను పాతాళ గర్భంలో ఉన్నాను, నేను ప్రమాదకరంలో ఉన్నానని తెలుసుకున్న తర్వాత అతను ఏమొచ్చింది చెప్పండి, మారు మనసు కలుగుతూ ఉంది, పొందుతూ ఉన్నాడు. ప్రియమైన చేప గర్భంలో ఉన్న యోనా తను చేసిన తప్పును అపరాధం తెలుసుకున్నాడు. ఆ ప్రియమైన తను చేసిన పనికి ఒక మంచి లక్షణములు కదా 2 గుణములు దేవుడు అతనికి ఇచ్చాడు. ఆ ప్రియమైన దగ్గర నువ్వు ప్రమాదంలో ఉండి నువ్వు ఎప్పుడైతే అపరాధములు ప్రభుని క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే మన ప్రేమ గల దేవుడు క్షమించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, పొరపాటు దేవుడు పని చేస్తూ ఒకవేళ తొట్టిల్లి పోయినా నా ప్రియులారా, నీ అపరాధమును నీ పాపమును దేవుడు తను ఒప్పుకుని ఆయన సన్నిధిలో వచ్చి ప్రభువుని క్షమించయ్యా అంటే ఆయన క్షమించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేప కడుపులో ఉండి నా యోనా గారు ఆ అవస్థలు పడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎంత అవస్థలు పడుతున్నాడంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక చేప కడుపులో వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పండి, కావలసినంత గాలి దొరుకుతుందా? చేప గర్భంలో ఉన్నాడు యోనా, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అతను మరణానికి అంచుల వరకు వెళ్ళిపోయాడు. కానీ నా ప్రియమైన దేవుడు అక్కడ 3 రోజులు ఆ చేప గర్భంలో ఉన్నాడు. 3 రోజులు ఉపవాసము కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుడి మాటలు లోబడిన వాడు 3 రోజులు ఉపవాసంతో ఉన్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, అతను చేప గర్భంలో ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు అతను కావలసిన గాలి దొరికిందా? లేదు. నిర్మలమైన గాలి వెలుతురు దొరుకుతుందా? అది లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆహారం దొరుకుతుందా అంటే 3 దినాల ఆహారం అతనికి లేదు. నా ప్రియమైన తాగడానికి నీళ్ళు లేవు. ఆ మెసడానికి మంచి స్థలము ఆ కడుపులో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా కష్ట స్థితిలో ఉన్న బాధలన్నీ అతను జ్ఞాపకం చేసుకుని
చేసుకుని ప్రభువుకి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియులారా. మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన చేస్తున్న ప్రార్థన ఎంత గొప్పదైన ప్రియులారా. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నా అపరాధం క్షమించు ప్రభువా, నీ మాటని లోబడకుండా ప్రభువా, ఇదిగో నువ్వు వెళ్ళవలసిన పట్టణానికి వెళ్ళకుండా నేను మరొక పట్టణానికి వెళ్తున్నానయ్యా. అయ్యా ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన చేప గర్భము నుండి ఉపవాసంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కదే అవస్థ వచ్చిందండి, ఆయన శ్రమ వచ్చిందా? ఆయన మింగిన చేప కూడా శ్రమే. ఆ యోనా గారి కళ్ళు అరగరు. ఎందుకని? దేవుడు ఆ చేప ఆజ్ఞయించాడు, నీవు 3 రోజులు ఏం ముట్టుకోకూడదు, కనీసం నీళ్లు కూడా నువ్వు తాగకుండా మనం చెప్పాడు. మన చేప 3 రోజులు కడుపులో అరగకుండా పెట్టుకుని ప్రయాణం చేస్తే ఆ చేప కూడా శ్రమ కదండి. ఎంత అవస్థపడుతుంది చేప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఉండడం వల్ల ఆ చేప కూడా అవస్థ పడింది, శ్రమ పడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన కడుపులో పడ్డ ఇన్ని శ్రమలు, నా ప్రియమైన దేవుని బిడ్డ శ్రమలు పడుతూ ఉన్నా సరే ఎవరు విడిచిపెట్టారు చెప్పండి? దేవుడు విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న యోనాలో మరొక కోణం ఉందండి. ఆ శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రియమైన కొత్తగా ఆయన దైవభక్తి పుట్టింది. ఒక పక్క నా ప్రియమైన దేవుడు వ్యవస్థ పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోనా గారు. ఆ వ్యవస్థలో గాలి లేదు, నీరు లేదు, ఆహారం లేదు, ఆ చక్కని నీరు లేదు, ఏమి లేదు. అలాంటి భయంకరమైన ఆ స్థితిలో కలవండి మోకరించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చేప కూడా అల్లాడిపోతుంది ప్రియులారా. ఎందుకంటే ఇదిగో అతను అడగడం లేదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ చేప దేవుడికి లోబడి ప్రయాణిస్తూ ఉంది. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 3 దినాలు ప్రతి మనుషులు ముట్టుకోకుండా ఏం చెప్పండి, ఆ చేప తిమింగల ప్రయాణం చేస్తూ ఉంది. ఎంతో ఎప్పుడు కక్కి వేద్దామా, ఎప్పుడు కక్కి వేద్దామని అది కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూపులో యోనా గారు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గొప్ప కోపం ఒకటి, దైవభక్తి ఒకటి ఆయనకి పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన ఈ కష్టకాలంలో యోనా కూడా ఇదో దోషించలేదండి, దేవుడు దోషించలేదు, అన్నాను మాట్లాడలేదు, చదువుకోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత శ్రమలో ఉన్నా ఇదిగో ఆ శ్రమలో నుంచి పడుతున్న ఆ కష్టమును ఆయన ఓర్చుకుంటూ ప్రార్థన చేస్తున్నదని, ప్రభా ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందని ఆయన మీద సరిపోకుండా దైవభక్తి, ప్రభు మీద భక్తి ఆయన పెరిగింది పిల్లరా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే ఆ భక్తి పెరిగింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడు అందరితో కూడా, ఇదిగో నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీకు అనుగా పరిస్థితి కాక నీకు కలిసి రానప్పుడు నువ్వేం చేయాలా? దేవుడు నన్ను చూపించు, నా తల్లిలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, ఉపవాసంతో ప్రార్థన చేయి, నీ మొరను నేను వింటానంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయనతో ఉండి ప్రార్థన చేస్తావో నీ కుటుంబం, నీ బిడ్డల పరిస్థితిని నువ్వు సరిచేయగలవు. నీ బిడ్డలు ఎలా నడవాలో, ఏ పరిస్థితిలో ఉండాలో తల్లివైన నీవు, తండ్రివైన నీవు మోకరించి ప్రార్థించినప్పుడు నా బిడ్డగా చాలా గమనించాలి. ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పి ఉన్నాను నీకు. నా ప్రియమైన దేవుని బిడ్డగా ఆడబిడ్డ ఎవరు చూసి పెరుగుతుంది చెప్పండి? ఆడబిడ్డ ఎవరు చూసి పెరుగుతుంది? తల్లిని చూసి పెరుగుతుంది. తల్లి కొడుకు తండ్రిని చూసి పెరుగుతూ ఉంటాడు. వాళ్ళు గమనిస్తూ ఉంటారు, తల్లిని గమనిస్తుంటారు బిడ్డ. ఆడబిడ్డ ఆ తల్లి ఎలాగా కలుగుకుంటుంది, తల్లి ఎలా మాట్లాడుతుంది, తల్లి ఏ విధంగా చీర కట్టుకుంటుంది, తల్లి భర్తను ఏ విధంగా, నాన్న ఏ విధంగా గౌరవిస్తుంది, చక్కగా ఎలా వండుతుంది, ఎలా వండుతుందని ఆడబిడ్డ తల్లిని చూస్తూ తిరుగుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు కూడా అదే విధంగా తండ్రి ఏ విధంగా బట్టలు వేసుకుంటున్నాడు, తండ్రి ఏ విధంగా ఇంటికి సహాయంగా ఉంటున్నాడు, తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నాడు, కుమారుడు దాన్ని ధరించి పెరుగుతూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసి పెరుగుతున్నప్పుడు మనం చేయవలసిన యేసయ్య భక్తితో, ఆయన ప్రేమతో మన ఇంట్లో మనం నడవగలిగితే ప్రియులారా, మనం చూసి మన బిడ్డలు కూడా అదే రూపంలో పెరుగుతారు. కానీ వాళ్ళు చూసినా సరే వాళ్ళు చూడడం లేదని మన ఇష్టసరిగా ఇంట్లో మీరు మేకప్లు అయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, భర్తలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పక్క వాళ్ళు తిరుగుతున్నప్పుడు నీ బిడ్డలు కూడా అదే బిడ్డలు అలాగే తర్వాత అయ్యో అయ్యో నూరు వృత్తి వెతుకున్నా ఏమి ఉపయోగం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డను పెంచాలనుకున్నప్పుడు నీవు తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో ఆయన సరే ఏ విధంగా మోకరించి ప్రార్థన చేయగలుగుతారో నీ తరం వారు, నీ తర్వాత తరం వారు కూడా అదే విధంగా దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ
చేస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దైవభక్తి పెరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పుడైతే యోనా గారికి దైవభక్తి పెరిగిందో ఆయన అంటున్నాడు కదా, ప్రభువా నేను ఈ కష్టకాలంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను ప్రభువా, నేను ఆ పరిస్థితి ఏంటి ప్రభు అని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన బట్టి ఎంత శ్రమ పడినా, ఎన్ని హింసలు పడినా ప్రాణం మట్టికి పోలేదండి. ప్రియులారా, దేవుడు నేను శ్రమ పెడుతున్నప్పుడు, దేవుడు వల్ల నువ్వు చేసిన పొరపాటు వల్ల నీ గృహంలో కష్టం కలిగినప్పుడు, నీ బిడ్డల వ్యాధి కలిగినప్పుడు, నీ ఇంటి పక్కల వారి శోధన వచ్చినప్పుడు, నా ప్రియమైన మొదటిగా మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుని మనం ఏమయ్యామో అని ఒక్కసారి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసు, ప్రభా నేనేమో తప్పు చేస్తానని క్షమించయ్యా, నా వల్ల పొరపాటు తప్పింది ప్రభా, ఈ ఉగ్రత నా బిడ్డల మీద నుంచి, నా కుటుంబం మీద నుంచి తీసుకుని ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు పిల్లారా, ఇది అన్ని కష్టంలో ఉన్న యోనా గారి దైవభక్తి పుట్టి, ఇది ప్రభు నేను చేసింది తప్పేదయ్యా, నేను చేసిన పొరపాటు ప్రభు అని ప్రార్థించినప్పుడు అతను ప్రాణం మట్టికి పోతుంది. మరొక వ్యక్తిని చూస్తాం దాంట్లో యోబు గారు కూడా సాతాను పర్మిషన్ అడిగింది. సాతాను ఇతరుని నిన్ను విమర్శించుకున్నట్టు, నిన్ను ఆ ఇబ్బంది పెట్టినట్టుగా, లేక నిన్ను విమర్శించుకుని నిన్ను శోధంలోకి నిన్ను అసహ్యం చేసుకున్నానికి నేను చదువుకోవడానికి నేను యోబు చెప్పు, ఆ యోబు నిన్ను అసహించుకున్నారా లేక నిన్ను సనుకులా చేస్తారంటే సాతానుకు దేవుడు అంటున్నా కదా, అతను నీకు అప్పుడు చెప్తున్నాను, అతను ప్రాణం బట్టి నీకు తీయడానికి అధికారము లేదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్దుకోలేదు, ఉనుకోలేదు. నా ప్రియ దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు, మళ్ళా ఆయన ఇస్తాడని విశ్వాసం కలిగి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన శుద్ధించడం మానలేదు యోబుగా. నా ప్రియులారా, మనకు వచ్చిన ఈ శ్రమను బట్టి, మనకు వచ్చిన ఈ కష్టాలను బట్టి ఎంతమంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనం ఆరాధించగలుగుతున్నామో ఆలోచన చేయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, నా ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నువ్వు దేవుడు శుద్ధించినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు ఆయన దగ్గర ఉన్న దివ్య లక్షణాలు, మంచి లక్షణాలు 12 ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు ఆయనతో, ఆయన రక్తంలో కరగబడి, నువ్వు బాప్తిస్మం పొంది రక్షింపబడి ఆయనలో ఉంటూ పొరపాటున నీకేమన్నా పొట్టిల్లు పోయావనుకోండి, ఆ తప్పును తెలుసుకుని దేవుడి మందిరానికి వచ్చి, దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన దగ్గర ఉన్న 12 దివ్య లక్షణాలు, ఆయన మంచి లక్షణాలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొదటి ప్రేమ కలవాడండి. మొదటి ఏంటంటే ఆయన చాలా ప్రేమ కలవాడు, రెండోది శక్తి కలవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ కలవాడు. ఆయన ఏమన్నా అదే మనల్ని ప్రేమించే దేవుడు. నువ్వు బలహీనం ఉన్నప్పుడు శక్తినిచ్చేవాడు. జ్ఞానం గలవాడు, మూడో దివ్య లక్షణం ఏంటండి? జ్ఞానం గలవాడు. 4వది నిరాకారుడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 5వది జీవము గలవాడు దేవుడు. ఆయన జీవం అందించే దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ తప్పును ఒప్పుకుని ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతావో, ఆయన నీకు ఇవ్వాల్సిన, ఆయన దగ్గర ఉన్న 12 దివ్య లక్షణమైన గొప్ప వరము నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన 7వది నిత్యం గలవ దేవుడు, నిత్యము ఉండగల దేవుడు. నా ప్రియులారా, 7వది కృప గలవాడు. 8వది వెలుగు గలవాడు. 9 శాంతి గలవాడు. 10 న్యాయాధిపతుడు. 11 సర్వవ్యాప్తి. 12 పరిశుద్ధ గల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని లక్షణాలు, దివ్య లక్షణాలు యేసయ్య నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. నీ తప్పును ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు, నా ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చే గొప్ప లక్షణములు, గొప్ప వరములు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వరములు దేవుడు నీకు ఇవ్వాలంటే మొదలు నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపము పడ. నా ప్రియమైన ఇదిగో ఆ నిలువ పట్టణానికి దేవుడు పంపించాడు. అక్కడ జరగబోయే ఉగ్రతను యోనా గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. గొప్ప ఉగ్రత వచ్చిందని చెప్పారు. వెంటనే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ ఏం చేశారంటే గడగడల వాడు వణుకుపోతూ ఉపవాసముతో, రాజు కూడా సింహాసనం విడిచి గోనె బట్టలు కట్టుకుని బూడిద వేసుకుని గడగడ వణుకుతూ ఉపవాసము చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసము చేస్తున్నప్పుడు యోనా గారు సువార్త
ఉగ్రతిస్తానని చెప్పిన దేవుడే, ఈ దేశం మీద ఆ పట్టణాన్ని ఉగ్రతిస్తున్నాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను దేవుడు ఆ ప్రజలందరూ వచ్చి పశ్చాత్తాపంతో ఆ కన్నీటితో ఉపవాసంలో ప్రార్థన చేస్తే దేవుని బిడ్డారా, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఏదో ఇస్తానన్న ఆ పంపిస్తున్న ఆ ఉగ్రతను దేవుడు వెంటనే వెనక్కి తీసుకున్నాడండి. నా ప్రియమైన పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం చూద్దాము. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ఒకసారి. అమ్మా 5వ వచనం 3:5. నీవే పట్టణము వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినమును సాధించి గనిలేమి అలుపులేమి అందరూ గోల్పట్ట కట్టుకుని రాజు సహాయంగా చెప్పండి ఉపవాసం చేస్తూ ఉన్నారు. ప్రియారా, వాళ్ళు ఉపవాసం చేస్తున్నడికి ఆ ప్రేమ గల దేవుడు తన హృదయం కరిగిపోయిందండి. ఆయన హృదయం కరిగిపోయి ఆ పట్టణ మీద రావాల్సిన ఆ ఉగ్రతను దేవుడు తప్పించాడండి. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ పట్టణ రాజులు ఆ పశువుల తర్వాత అనేక అందరూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కరిగిపోయిందండి. కరిగిపోయిన ప్రియ దేవుని బిడ్డారా, 3 చదువుకుందాం. ఆయన ఏ విధంగా ఆ పశ్చాత్తాపడ్డాడో దేవుడు చూద్దాం ఒకసారి. చదువు. తన చెడునతను మానుకోగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారు చేతున్న పని తన మాట ఇచ్చిన కీడు చేయక మానవేసి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను శ్రమ పెట్టాలనుకున్నా, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాగు కొరకే, నీ స్వస్థత కొరకే, నువ్వు ఆరోగ్యం కొరకే, నేను పనులు నడిపించడం కొరకే మన కుటుంబం ఏమో చెప్పండి శ్రమలు వస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుడ, ఆ శ్రమలో ఆ ప్రేమ గల దేవుడు నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తే ఆయన ఉగ్రత నీ మీద రాకుండా ఏమో చెప్పండి పశ్చాత్తాపంతో దేవుడు నిన్ను కరుణిస్తాడు. అబ్బా, దేవుడు చెప్పిన మాటలన్నీ ఆయన పట్టణం దీవించేశాడు, రావాల్సిన ఉగ్రతను తప్పించేశాడు. నన్ను శాప కడుపులో గర్భంలో ఉండి 3 రోజులు ఉపవాసం పెట్టి నన్ను శ్రమ పెట్టి నన్ను ఇంతగా చేసి ఇప్పుడు ఆ పక్కనకి వెళ్ళిన సువార్త బోధిస్తే వాళ్ళందరూ ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వేం చేశావు? ఆ ఉగ్రత తప్పించావు. దాని కొరకు నన్ను ఇంత ఇబ్బంది పెడతావని యోనా గారు కోపడ్డారండి. యోనా గారికి ఏమొచ్చిందండి? ఆ కోపం వచ్చింది. ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద ఉగ్రతను దేవుడు తీసినప్పుడు నీలో నీకు వచ్చిన ఆ కోపంలో దేవుడు మళ్ళా నిన్ను అతను బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన పలుకుతున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపం రాగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అతను సమాధాన పరచడానికి నా ప్రియులారా అతన్ని ఇదిగో ఆయన కూడా వెళ్ళిపోయారు, యానగా వెళ్ళిపోయి నేను బ్రతకనయ్యా, నేను సరిపోతాను, నేను నిజస్వాయని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టము అలాంటిది. అది 2 కాళ్ళు కట్టబడ్డాయి, సముద్రం పడవేయబడ్డాడు, చేప కట్టులో ఉన్నాడు, ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు, అంతగా హింసపడి శ్రమపడి అంత శోధింపబడి ఇదిగో ఆ నిలువ పట్టణానికి వచ్చి సువార్త బోధించగానే ఆ సూర్యపట్నం వాళ్ళందరూ మోకరించి ప్రార్థన ఉపవాసం ఉండగానే చెప్పండి పశ్చాత్తాపం కలిగి వాళ్ళు చెల్లించారు. ఇంత శ్రమపడ్డ నేను, నా ప్రియులారా, ఇంత శ్రమపడ్డ నేను ఎందుకు బ్రతకాలి? అదేదో ముందు చేయించు కదా, నన్ను పంపించి నన్ను ఎందుకు అవమానపరచాలా అని దైవజనుడు యోనా గారు ఏదో చెప్పండి కోపముతో బాధతో కుమిలిపోతూ ఉంటే నా ప్రియమైన బిడ్డగా అతనిని తన బిడ్డగా బహుబలంగా వాడుకోవడానికి అతను ఒక గొప్ప వరం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చదువుకుందా 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుకుందాం ఒకసారి. వేసుకుని కూర్చుని ఆయన కూర్చుండగా దేవుడైన యెహోవా సొసైటీ ఏర్పాటించి అతని కలిగిన శ్రమను పోగొట్టడాకై అది పెరిగి యోనా తలపైకి నీడగా ఇచ్చినట్లుగా చేసిను. ఆ సొసైటీని చూచి యోనా మొహ సంతోషించును.
మొదట ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పాటుగా అది 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 చెట్టును తొలగించినందున చెట్టు కిందకి చదువుకుంటే దేవుడు ఉపమానం చెప్తూ ఉన్నాడు యోనా గారికి. అతను అలసి గుడారం వేసుకుని ఆ పక్కన ఏం జరగబోతుందో చూడడానికి ఉన్నాడు. అతని కోపాన్ని అతన్ని తన పట్టు తిప్పుకొని ఇంకా సేవ చేయించుకుందామని యోనా గారి దగ్గర ఏమొచ్చి చెప్పండి, సొలచెట్టు ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయగానే నా పిల్లల ఆ ఎండలో ఉన్న ఆ యోనా గారికి ఏమొచ్చి చెప్పండి, నీడ కలిగి ప్రాణము హాయిగా అనిపించినప్పుడు పిల్లల మన ఉదయకాలం వచ్చినప్పటికీ ఆ సొలచెట్టు కొట్టివేయడం పురుగు దేవుడు సృష్టించాడు. ఆ నీడ పోయింది. పిల్లల యోనా గారు అంటారు కదా, చదువుకుంటున్నారు కొనుక్కుంటున్నారు. అప్పుడు అన్నాడు ప్రభు అన్నారు దేవుడు, అయ్యా ఈ చెట్టును వేసావా అని. నేను వేయలేదు. మరి నువ్వు చెట్టును వేయలేదు, నీవు పెంచలేదు, కానీ నువ్వేం పడుతున్నావు, కోపడుతున్నావు. ఈ ప్రజలందరూ నేను సృష్టించుకున్నాను, ఈ ప్రజల కొరకు నేను ప్రాణం పెట్టాను, ఈ ప్రజల కొరకు అనేక హింసలు పడ్డాను, ఈ ప్రజలు నశించుకోవడానికి ఇష్టపడేది. కానీ వారు పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షింపగలిగితే వాడు ఎక్కడ చెప్పండి, పరలోకంలో రాజ్యంలో ఉంటారని ప్రభు చెప్పి ఓదార్చి ఉన్నాడు. ప్రియరా, దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే ప్రియులారా, ఎప్పుడైనా ఎండలో పడి మనము ఇంటికి వచ్చినప్పుడు కరెంట్ చుట్టూ ఫ్యాన్ వేసుకుందామని చుట్టూ వేసినప్పుడు కరెంట్ లేనప్పుడు కుర్చీలో కూర్చున్న మనము కరెంట్ లేదు, గాలి లేదు, అలసిపోయి వచ్చిన వాళ్ళకి భార్య వచ్చి ఇసిన కరెంట్తో అది ఇసుకుతుంది అనుకోండి, అతనికి ఎలా ఉంటుందో చెప్పండి, చాలా హాయిగా ఉంటుంది. పై మాటకి అంటాడు అవుతులే అంటాడు, కానీ లోపల కొట్టిన కలిసి ఇస్తే బాగుండు. పై మాట ఏమంటాడు, అవుతులే ఎదురు ఎక్కువ అంటాడు, కానీ లోపల కొట్టాడు కలిసి ఇస్తే బాగుంది. ఎందుకంటే ఎండ కలిసి వచ్చాడు కాబట్టి అక్కడ ఎంత బాగా ఇసిరితే ఎంత హాయిగా ఉంటుందో, దేవుడి సన్నిధిలో ఉన్న మీరు దేవుడు చేసిన మాట ప్రకారముగా నీవు జరిగించి ఆయన స్తుతించి ఆయన మహిమపరిస్తే ఆయన స్తుతించినప్పుడు ఆయన అంత హాయిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా కష్టకాలం ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధించాడు. కష్టకాలం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు. దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపవాస ప్రార్థనకు దేవుడు ఆలకించి దేవుడు కార్యం జరిగించాడు. ఇదిగో దేవుడు మాటకు లోబడని యోనా గారు 3 దినాలు ఉపవాసం చేసి కార్యాలు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరూ కూడా ఎవరిని ఇంకా బాప్తిస్మము తీసుకోకుండా, ఇంకా మారుమనసు పొందకుండా, రక్షింపబడకుండా ఇంకా మీరుంటే రాకడ సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. రాకడ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఈ మహా భూకంపాలు, ఈ కరుణయాదులు, ఇదిగో కరువు కాలాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు రాకడ వస్తుందో మనం తెలియదు కనుక మనం ఏం చేయాలా, వారి కోసము వధు సంఘము సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాప్తిస్మము తీసుకుని ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసి బిడ్డగా మనందరము ఉండాలి. పిల్లరా, ఒకవేళ రాకడ వస్తే నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ఎత్తబడవు, విడిచిపెట్టే గుంపులో ఉంటావు, 7 శ్రమ కాలంలో ఉంటావు. నా ప్రియమైన దేవుడు అప్పుడు ప్రభు అని రొమ్ము కొట్టుకున్న నీకు సహాయం చేసేవారు ఎవరు ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఎలా ఉండాలి, బాప్తిస్మము తీసుకుని ప్రభువా నీ బలలో చేయి ఉంచుతానని ఆయన చేయి ఉంచి ఆయనతో సహవాసము చేస్తూ ఆయన సన్నిధిలో నడుస్తూ ఆయన మాట వలగా నువ్వు నడవాలి. లోపలిగలిగితే ఆయన రాకడలో ఇదిగో ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పి ఆయన రాకడ మేఘము ఎక్కడానికి నువ్వేం తీసుకున్నావు, పరలోకం టికెట్ ఈ భూలోకంలో ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నావు. ప్రియులారా, ఇంకెవరైనా బాప్తిస్మం తీసుకోకుండా, ఇంకెవరైనా మారుమనసు పొందకుండా, రక్షణ తీసుకోకుండా దేవుణ్ణి అపనమ్మకంగా నమ్మి ఇంకా కొంతకాలం ఉంటాను, ఏ తర్వాత తీసుకున్నాంలే, ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటున్నావు. చేయగల బిడ్డ ఏ పేరు రావచ్చు, రాకడా తలవాళ్ళతోనే దేవుడు రాకడ రావచ్చు. అప్పుడు నువ్వు ఎక్కబడకుండా విడిచిపెడితే వేరు శ్రమలో నువ్వు ఈ లోకంలో ఉండిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు,
ఇదిగో ఆ అగ్నికుండలో ఆ పాపంలో నువ్వు విడవబడక ప్రియులారా. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడు సన్నిధిలో సంవత్సరాల కొద్ది వాక్యం వింటూ ఉన్నావు, కానీ నీలో మార్పు లేదు, నీ మనసులో మార్పు లేదు, నీ హృదయంలో మార్పు లేదు. నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావు కానీ నువ్వు ఆయన రక్తంలో ఆయన చెయ్యి ఉంచుతున్నావు, ఆయన ఇంటిలో చెయ్యి ఉంచుతున్నావు, కానీ నీ హృదయంలో ఏమంటావండి మార్పు లేదు ప్రియులారా. నువ్వు ఎలా ఉంటున్నావు అంటే నీ హృదయంలోని ఎప్పుడైనా భూమి దున్నలేని భూమిలో బీడు మొక్కలు వేసినట్టుగా నీ హృదయంలో దున్నబడకుండా యేసయ్య రక్తంతో కలగబడకుండా నీ హృదయంలో పాపమనే ఈ లోక పాపంలో నీ హృదయం అంతా ఏమైపోయిందండి ఆ దుప్పులు కట్టి తుప్పులుగా అనేక తుమ్మ చెట్లు ఆ ఉపయోగ చెట్లు నీ హృదయం మోసినప్పుడు నా ప్రియులారా అది సాగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. నువ్వేం చేయాలంటే ప్రియులారా ఎప్పటికప్పుడు ఏ పూట కాకపోతే ఏ రోజుకి ఆ రోజే ఆయన రక్తంతో హృదయాన్ని శుభ్రపరుచుకుంటూ శుద్ధి చేసుకుంటూ ప్రభువా ఈ పూట నేను బ్రతుకున్నానయ్యా, ఈ రోజు నా పిల్లలు నేను చదువుగా ఆనందిస్తున్నానయ్యా, నీ కృపేరు ప్రభువా. ఈ రోజు నా ఒంటి నిండా బట్టలు వేసుకుంటామంటే నీ కృపేరు ప్రభువా. ఉండడానికి ఇల్లించావు ప్రభువా, నీ కృపేరయ్యా. అది ఎప్పుడైతే నీకు చేసిన దేవుడి కార్యాలు 10 రోజులు తలంచుకుని శుద్ధిస్తూ ఉంటావో నా ప్రేమ చూడండి పిల్లరా, ఎంతో మంది వస్త్రాలు లేని వారు, ఆహారం లేని వారు, ఇల్లు లేని వారు ఇదిగో నీకు అనేక మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, కానీ ఎందుకో దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన ఈ భాగ్యం ఈ ధన్యతలు బట్ ఇది ప్రతిరోజు ఏం చేయాలా దేవుడు ప్రభా అన్నం తినే ముందు కూడా ప్రభా నాకు అందించవయ్యా, నీకు శుద్ధులయ్యా. నువ్వు ఎవరైతే తాను తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేయగలిగి ఆయన చుట్టించగలుగుతావో దేవుడు నిన్ను నిండుగా దీవించి ఆశిస్తాడు. యోనా వలె తన తప్పు తను తెలుసుకుని ఆయనతో ఎలాంటి దేవుడితో సహవాసం చేశాడో మన కష్టం ప్రార్థన మందిరం బిడ్డలు కూడా ఈ మనిషిని ఎంత దూరం బిడ్డలు కూడా ఆ విధంగా రక్షింపబడి యేసయ్య నిజమైన రక్షకుడిని నమ్మి బాప్తిసం తీసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మిమ్మల్ని దేవుడు ఉంచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల స్వరూపంలో గొప్ప తండ్రి, నీ బంగారు పాదంలోకి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా మాతో మాట్లాడవాలి. అవును ప్రభువా, ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు ప్రభువా. ఈ రోజు నీ మనలో ఉన్నామంటే నువ్వు మా మీద చూపుతున్నావు కొడుకునయ్యా. ఆయన సాయంకాలం ఏమవుతుందో తెలియదయ్యా. ఇదిగో ఇదే కాలం నుండి ఈ సమయం నీ మనలో ఉన్నాం ప్రభువా, నీ కొందరయ్యా. ఇదిగో సంఘ బిడ్డలు ఉదయకాలం వచ్చిన బిడ్డలు ఆయన ఇప్పుడు వచ్చిన బిడ్డలు నా ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసి ఈ వాక్సలు ఉదయం పది ఆయన జీవింపజేయండి అయ్యా, నడిపించండి అయ్యా. అనేక మందికి ఉపయోగపడే వాక్సముగా బిడ్డలను వాడుకో ప్రభువా. ప్రతి ఒక్కరిని అతన్ని ఒక యుద్ధంలో సైనికుల వల్ల వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని బోధించిన ఆయన మేము తినమే కాదు ప్రభా, నన్ను పెట్టే గుణమన్నదండి మా కష్టం ప్రభావ సంఘంతో దయచేయి ప్రభా. నీకు ఉపయోగపడే పనిముట్టుగా నీకు ఉపయోగపడిన అతన్ని ఆయన సైనికుల క్రైస్తవ ప్రాంతం మంది పెట్టడం దిద్దమని సరిచేయమని నడిపించమని ఈ మాటలు దేవుడిని సన్నిధించి ఆశ్రదించమని మాకు కలుగుగా నేను యేసయ్య నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.